తీసుకా దయచేసి అందరూ నేర్చుకుని పడదాం. వెన్నుకున్నారని మనం మెచ్చుకొస్తున్నాడు. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరదూతలైనా నింపగలరా పరిశుద్ధ పరమాత్మ రూపుడా నిరులాన కలబోతి నీతి ప్రభావ నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ. మై వెళ్ళిపోయారు పెళ్లి కొడుకున రెడీ చేసి ఆడ పంపించి వచ్చి అంత గందరగోళం చేస్తాం. మీరు ఇంకా రెడీ అయ్యే కాడే ఉన్నారు. ఏందమ్మా నువ్వు? చాలు బాగుండవు. ఇదిగోండి ఈతగాడు పెండ్లి కొడుకు. మా అక్క ఏమో ప్రార్థన చేస్తున్నాడు, మా తాతయ్య మా అక్క ప్రార్థన చేస్తున్నారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోపోయేది ఈడు ఇంతప్పుడు మా అక్క ఎంత ఉంది, నేను ఈ పిల్లకంటే కొంచెం చిన్నోడు అనమాట. అందరూ ఒకేలాగా అయిపోయాం, పెద్దోళ్ళం అయిపోయాం, పెళ్ళిళ్ళు అయిపోయా. రండి 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 రండి. ఝాన్సీ నా బట్టలు కూడా చూపించు. మా మరదలు అయితే పంపించారు. ఈ డ్రెస్తో పాటు వాస్తవంగా చీర నేను కట్టుకోవాలి. నేను చాలా బాధపడ్డాను అసలు వాస్తవంగా. కాటి పెట్టుకుని నిన్న చాలా బాధపడ్డాను. నేను ఎవరైనా కుడతారని కూడా ఛాన్సార్లు ట్రై చేశాను. ఇచ్చిరాంటి తిరుపతి వెళ్ళిపోయిందంట, అందువల్ల నేను మిస్ అయిపోయాను. బాగుంది. మా బుజ్జాద నేనే రెడీ చేశా. బుజ్జాదనారా ఇటు నేను మెక్కాయని పిల్లల్ని నిన్ను కూడా నేనే రెడీ చేశా. నీకు చొక్కా లాగి తలదు కనుక బయలుదేరి వెళ్తుంటానండి. గోడ రంగులు మరి మిమ్మల్ని అందరూ నేను రెడీ చేయాలా? ఇప్పుడు చీరను వాంగలేను, ఇంట్లో పడేసాను. ఎర్ర పోయిందని వస్తుంది. గోధుమ సరిగా నా చీరలు పట్టు డబ్బలు కూడా వస్తున్నాయి. మ్యాచింగ్ మ్యాచింగ్ ఇది ఇదా ఈ టైంలో అమ్మాయా కానీ చేరకపోతుంది. వెళ్ళిపోదాం. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరాన్ని న్యాయసమ్మతమైన హేతువైన ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడే తెలియచేయాలి. లేకపోతే ఇక మీదట ఎన్నడూ మౌనంగా ఉండాల్సిందే. అయ్యా వీరిద్దరూ జతపరచబడటం, వీరిద్దరు వివాహం చేసుకోవడం మాకు ఇష్టం అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. దయచేసి కుడి చేయి పైకెత్తండి. అయ్యా కెమెరాలో బంధించండి వాళ్ళని. దయచేసి చేతులు పైకెత్తండి, కుడి చేయి పైకి. మాకు ఈ పెళ్లి ఇష్టం. ఏమండి బయట వాళ్ళు చేయత్తలేదు మీరు? హలో, చేయత్తలేదు మీరు? ఒక్క నిమిషం అందరిని బంది. జయరావు గారు మీరు చెయ్యత్తలేదండి, ఇష్టమేనా? సగం కాదు, పూర్తిగా ఎత్తాలి. రైట్. సౌండ్ పెట్టలేదు అబ్బాయి. చెప్పునా? ఎస్ బాబు. అమ్మాయి కీర్తన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? వెరీ గుడ్. దేవుడిని దీవించుంది కాదు. పట్టుకోటండి, దగ్గర పెట్టుకున్నానా? ఏం పేరు నాన్న నీ పేరు? కీర్తన. మరి యేసుబాబును వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? మంచిది. ఇద్దరు అభిప్రాయాలు తెలియజేశారు. అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు, అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు త్వరగా రావాల్సిందిగా మనం చేస్తున్నా. బాబు ఇస్సాకు అమ్మా నాన్న ఎర్రా దుర్గారావు వాణి ఒంటరిగా ఉండరాదని
జంటగా ఉండమేలని నిలవాలని ఋషిని నియమించినాడు. సార్ సువార్తం అండి. కొడుకు రాజారావు అనిల కూతురు అవుతుంది. గమనించాలి, మరి ఇరు పక్షాల తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. ఇష్టమే, మనస్ఫూర్తిగా ఇష్టం. నాకు ఇష్టమే. ఇష్టమే. మంచిది, తమ ఇష్టాన్ని కోరుకున్నారు. అదేవిధంగా రాజారావు గారు తల్లి పట్టుకోరా, అటు చూడండి ఒకసారి. రైట్, మీరిద్దరు ఇలాగే పట్టుకోండి, వదిలిపెట్ట. మీరు వెళ్ళొచ్చు సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. మరి ఇరు పక్షాల తల్లిదండ్రులు మీరిద్దరిని జతపరచడానికి ఇష్టపడ్డారు. మరి పెళ్లినాటి ప్రమాణాలు దయచేసి చాలా విలువైనవి. మరి ఈ సమయంలో యేసుబాబు అను నేను వినపడతలేదు. యేసుబాబు అని నేను, కీర్తనాను నిన్ను. ఇటు చూడు అమ్మాయి, ఇంకా చూస్తా ఉండా. ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి, ఎవరిని? నన్నేం కాదుగా. కీర్తనాను నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, దైవజనుల ఎదుట, సంఘము ఎదుట, పెద్దల ఎదుట, సమాజం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు? వెరీ గుడ్. అమ్మాయికి అది పట్టుకోరా, దగ్గర పెట్టుకో. కీర్తన అను నేను, యేసుబాబు అని నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి, ఎవరి తల్లిగా? వెరీ గుడ్. నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను, దైవజనుల ఎదుటను, సంఘము ఎదుటను, సంఘ పెద్దల ఎదుటను, సమాజం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు నాయన? వెరీ గుడ్. మీరిద్దరు ప్రమాణం చేశారండి. ఇప్పుడు మంగళసూత్రం తీసుకొని రెండు చేతులు మూసుకెళ్ళకి. అయ్యా చూడండి, తల్లికి కొంచెం ఎడకి తీసుకెళ్ళి 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 అడిగారా? మంచిది. మన మధ్య మంగళసూత్రం ఉంది. దేవుని సేవకులు ఇస్రాయేల్ గారు, పాస్టర్ గారు వచ్చి రండి, దాన్ని కూడా పట్టుకున్న ప్రార్థన చేద్దాం. మా కుడి చేయి పైకెత్తండి, దయచేసి కుడి చేయి పైకెత్తండి. ఈ వివాహ బంధం శాశ్వత కాలం, వీరి దాంపత్య జీవితం ఆశీర్వదకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పట్టుకుని బ్రదర్. దయగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాను ప్రభువా. భారతీయ సాంప్రదాయ ప్రకారం తండ్రి నాయన ఈ తాలిబొట్టును అలంకరించడానికి వివాహ సిద్ధపడుతున్న బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. దీవించి దీవెనకరంగా మార్చి వారి దాంపత్య జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని, ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ఈ మంగళసూత్రము ద్వారా నిన్ను తాళి పట్టుకో. ఈ సమయంలో మరి వీళ్ళిద్దరు ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారంటే పూలదండల ద్వారా నువ్వు అంటే నాకు ఇష్టం అన్నట్టుగా వ్యక్తపరుస్తారు. మరి ఎవరు బాగా ప్రేమించే వాళ్ళు వారు ముందే చేయండి చూద్దాం. చప్పట్లు కొట్టండి ఒకసారి నాన్న. కళ్యాణం కమనీయం ఈ సమయం నవదంపతులను ఈ దీవెనలకు ఉమయా దేవరావయ్యా పెద్దలు సంతకం చేయడం సంతకం చేయడం పెద్దలు ఎక్కడ కళ్యాణం కమనీయం స్థానిక పెద్దలు నడుపుకోపాలి పెద్దలు దయచేసి రావాల్సిందిగా మనం చూస్తున్నాం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం సొంత పెద్దలు దయచేసి ఎక్కడున్నా కూడా పెళ్లి కుమార్తె తరపున సంఘ అక్కరలేరిగి నీలను రసముగా మార్చితివే పెళ్లి కుమార్తె చినుకులు పడతానే ఉన్నాయండి, అప్పుడు ఒకటే. పెళ్ళి అయితే అయిపోయింది, చాలు. ఇంకా కొంచెం భోజనాలు చేసిన అక్కడ ఉంటే వర్షం పడకుండా బాగుంటుంది. ఇది కబరి తారును గురించి తీర్చెను. అద్దీసే అమ్మాయి గారు అడిగింది మనకి చెల్లి ఎవరు అడిగింది? ఇదిగోండి చెరుకుపల్లి నుంచి మా బంధువులు ఆప్తులు ఇప్పుడు కనబడు
బామర్దులు బాగా లైక్ చేస్తారంట. మీ ఇందాక నుంచి కనపడాలి మీ ఛానల్ అని చెప్పి వచ్చాడు బామర్ది అయితే. ఈ చిన్న బామర్ది హాయ్ ఫ్రెండ్స్ చెప్పింది ఏదో చదువుతా ఆపేసాను. ఏదో చెప్పావు అంటే నీ ఫోటో నాకు ఒక అమ్మాయి పెట్టింది. అంటే నువ్వు మనందరం తెలుసు కదా, పెట్టి ఇతను ఎవరో అన్నా అని అడిగింది నన్ను. మనకి బాగా అవుతాడు అమ్మా అన్న. అవునా, నీలానే ఉన్నాడు, అదే సరి బాగా అవుతాడు, దేవనవతల కుమారి అత్త వాళ్ళ అబ్బాయి కనబడు అలా అనమాట. ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే ఇప్పుడు కాదు ఎప్పుడు స్టార్ట్ చేశాడు అని చెప్పాను. థ్యాంక్స్ అబ్బా. ఓకే, నా ఛానల్లో కనపడ్డందుకు, ఈ పెళ్ళిలో అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క వీడియో చూస్తారంటండి, అది కంపల్సరీగా లైక్ చేస్తాం చూడటం కాదు, కొన్ని మాటలు నేను అలా గుర్తు పెట్టుకుని మా ఫ్రెండ్స్ చూపిస్తా, నవ్వుకుంటాం మేము ఈ మాటలకి. ఫ్రెండ్స్ చూపిస్తా, మా ఆఫీస్ లో చూపిస్తా, ఇది చూసి నవ్వుకుంటాం అనమాట. అంటే నీ మాటలకి మాకు అలా అంతా వచ్చిందా? ఇప్పుడు మేము ఇంత కంటెంట్ ఇస్తున్నాం కదా, మా వల్ల ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగితే సరే, ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో, ఎన్ని వ్యూస్ వస్తాయో, దానికి ఎన్ని డబ్బులు వస్తాయి మొత్తం మీకు ఇచ్చేస్తాం. బాగానా? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ అన్ని. థ్యాంక్ యూ. సరే ప్రియాంక, తిన్నారుగా? ఉంటారా? వాతావరణం. సరే, అలాంటి సంగతి. ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది. రికార్డ్ అయింది బాగానే అయింది. అవునా? ఇదిగో అందరూ వచ్చాం మేము. అడుగుతున్నాడు బాగా బుక్ అయినట్టుండవే. ఏం ఝాన్సీ? ఝాన్సీ ముందు తిను, తర్వాత రాయొచ్చు. వస్తానే ఉంటారు. నువ్వు ఇక్కడ నీ సంగతి అయిపోయిందిలే ఈరోజు, నేను చూస్తాగా. కూసేపు అక్కాయికి రెస్ట్ చేయండి అమ్మా, ఒక ముద్ద అన్నం తినొస్తాము. మీరు కూడా తినలేదుగా? ఎవరు వస్తారు? ఎవరు నన్ను చూడు, ఒక ఇద్దరం చూడు, మనం ఇల్లు అన్నం తిందాం. నువ్వు కూడా తినలేదుగా? ఎవరాళ్ళు? సరే, బాగున్నావా? సదండి, మనకు తెలిసిన వాళ్ళు తినేవాళ్ళు అందరూ పలకరిస్తుంటే బాగుంది. పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు మనతో పాటు. అక్కడ భోజనాలు జరుగుతుంటే పెళ్లి కొడుకు ఎందుకు వచ్చాడు అంటున్నారా? డ్రెస్ చేంజ్ బాగా బిగించినట్టుందా? నార్మల్గానే ఉందిగా, ఇబ్బంది లేదుగా? టెన్షన్ వచ్చిందా తాళి కట్టేటప్పుడు? మనోడు చూడు, తాళి కట్టేటప్పుడు టెన్షన్ వచ్చిందంటే ఎందుకో బాబు, ఏం కాదు, అంత అయిపోలా ప్రశాంతంగా. తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ ఏమన్నావు? పైకి ఒకసారి పైకి ఎక్కడాడు రాడు. పిచ్చి రోజుల్లో తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ నల్ల బెల్ట్, అది సంగతి. వీళ్ళు చూడండి, చచ్చిన కోళ్ళని ఎడ తింటున్నారు అక్కడ కూర్చుంది. ఇవేం లేదండి, ఫ్రై అంటే ఝాన్సీకి కొంచెం ఇష్టం. అది కాక ఛాన్స్ ఏడు నుంచి రాతుందని చెప్పి అది కూడా అయిపోవచ్చింది. అందుకనే 4 ముక్కలు తీసుకొస్తే మా మరదలు ముగ్గురు తిను పండగజీ. ఒక్కలు పెట్టు వద్దంటున్నారు. ఎందుకు కూర్చోవాలి? మెట్టు కాదు, కింద ఎందుకు కూర్చుంటారు? పిల్లవాడికి చెప్పులు మరి కాళ్ళు కన్నా చెప్పులు దానిలో ఉండే ఇత్తనాలు అవి నీ చేతులు ఉంచుకుని కాళ్ళు కడగాలి. నువ్వు నీళ్ళు ముంచుకున్నావు తెలియక,
ఇతర తీసుకోవాలి ముందు. అది వర్ష కొండ బాటలు వస్తుంటే కోయిల వస్తుంటే వాగు బాటలు వస్తుంటే వాయులు పాడువా పాట ఆపే ఎట్లు పోయి కొట్లు పోయి కాదనల్లా నాకు ఇష్టం ఏ ప్లేట్ వద్ద చెంపాడుచుకో అసలు వేయకూడదు తెలీదు హృదయం ఈ పిల్ల కాళ్ళ మీద బియ్యం కనిపించాడు కాళ్ళ మీద బియ్యం కనిపించాడు తప్పది 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 నువ్వు అడిగావు చెమ్మరండి అయ్యాలి అట్టడి అయితే గురువాడు రాయడానికి పిల్ల పిల్ల కాదు ఏం లేదు ఇచ్చావు నీ ఆడపిల్ల గురించి ఏడకరా ఇంకా నీకు నిన్న సంతోషం ఇప్పుడు మేము నీ పిల్ల మీద పోసుకున్నాం మా పిల్లలు మేము పోయినా నిన్న సంతోషం వచ్చే వడ్డీ కిందా గౌరమ్మ దంతారు వడ్డీ కిందా కాదు మా ధర్మములో అయ్యో